10వ తరగతి విద్యార్థులు 2024 సంవత్సరంలో రాయబోయే తెలుగు ప్రశ్నాపత్రంలో కొన్ని మార్పులు జరిగాయి. కాబట్టి ఆ మార్పులు ఏమిటి, వాటిని బట్టి మనం ఎలా చదవాలి, ప్రణాళిక ప్రకారం చదివి మంచి మార్కులు ఎలా సాధించాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా మనం పద్యభాగంలో కవి పరిచయాల్లో ఏ పాఠాలు చదవాలి, ఎలా చదవాలి అనేది తెలుసుకుందాం. మనకు ఇక్కడ పద్యభాగంలో తీసుకున్నట్లయితే మాతృభావన, వెన్నెల, శతకమధురిమ, సముద్రలంఘనం, మాణిక్యవీణ, భిక్ష ఈ పాఠాల నుంచి కవి పరిచయాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. వీటిలో ఉన్నటువంటి కవి పరిచయాల్లో మనం ఆ కవుల గురించి చదివి మంచి మార్కులు స్కోర్ చేద్దాం. ముందుగా మాతృభావన గురించి తెలుసుకుందాం. మాతృభావన కవి పరిచయము గడియారం వెంకట శేషశాస్త్రి. ఆధునిక ఆంధ్ర కవుల్లో ప్రముఖులు శతావధాని డాక్టర్ గడియారం వెంకట శేషశాస్త్రి. ఈయన తల్లిదండ్రులు నరసింహాంబ, రామయ్యలు. కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా నెమళ్ళదిన్నె గ్రామంలో ఈయన జన్మించారు. ఈయన దుర్బాక రాజశేఖర శతావధాని గారితో కలిసి కొన్ని కావ్య నాటకాలు రాశారు. గడియారం వారి పేరు చెప్పగానే శ్రీ శివభారతము కావ్యము గుర్తుకు వస్తుంది. పారతంత్ర్యాన్ని నిరసించి స్వాతంత్ర కాంక్షను అణువణువున రగుల్కొల్పిన మహాకావ్యం ఇది. మురారి, పుష్పబాణ విలాసము, రఘునాథీయము, మల్లికా మారుతము మొదలైన కావ్యాలు, వాస్తు జంత్రి ఇది అమోద్ధృత వచన రచన, శ్రీనాథ కవితా సామ్రాజ్యము ఇది విమర్శ ఈయన లేఖిని నుండి వెలువడ్డాయి. కవితావతంస, కవిసింహ, అవధాన పంచానన అనే బిరుదులను అందుకున్నారు. ఈయన 1894-1980 మధ్యకాలంలో జీవించారు. ఇక్కడ మనకి కవి పరిచయాలకు సంబంధించి 4 మార్కులు పరీక్షలో కేటాయిస్తారమ్మా. కాబట్టి వీలైనంత వరకు కవి పరిచయం మనం చదివిన మేరకు రాస్తే బాగుంటుంది. తర్వాత కవి పరిచయం తీసుకున్నట్లయితే వెన్నెల పాఠం నుంచి వెన్నెల కవి గురించి తెలుసుకుందాం. వెన్నెల పాఠాన్ని ఎర్రన రచించారు. కవిత్రయములో 3వ వాడు ఎర్రన. 14వ శతాబ్దపు ప్రథమార్థంలో జీవించిన ఎర్రన తల్లిదండ్రులు పోతమాంబిక, సూరనార్యులు. ఈయన గురువు శంకరస్వామి. అద్దంకిని రాజధానిగా చేసుకొని పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. ఆంధ్ర మహాభారతంలోని అరణ్యపర్వ శేషము, నరసింహ పురాణము, రామాయణము, హరివంశము మొదలైన గ్రంథాలను ఎర్రన రచించాడు. వీటిలో రామాయణం అలభ్యం. తన రామాయణ, హరివంశాలను వేమారెడ్డికి అంకితం చేసిన ఎర్రన భారతాన్ని రాజరాజ నరేంద్రునికి, నరసింహ పురాణాన్ని అహోబిల నరసింహస్వామికి అంకితమిచ్చారు. ఎర్రన రచనలో వర్ణనలు అధికంగా ఉంటాయి. తదనంతర కాలంలోని కవుల వర్ణనకు ఎర్రన వర్ణనలే ప్రేరణ ఇచ్చాయి. ప్రబంధ లక్షణమైన అష్టాదశ వర్ణనల్లో ఇంచుమించుగా అన్ని వర్ణనలు నరసింహ పురాణంలో కనిపిస్తాయి. ఎర్రనను ప్రబంధ పరమేశ్వరుడు అంటారు. ఇతని శివభక్తి పారమ్యాన్ని అనుసరించి శంభుదాసుడని పేరుగాంచారు. ఎర్రన రచనా ప్రభావం పోతన మీద ఉన్నదని విమర్శకులు భావిస్తున్నారు. ఇక తర్వాత కవి పరిచయం తీసుకున్నట్లయితే శతకమధురిమ. ఇది మనము చివరగా చెప్పుకుందాము, ఎందుకంటే దీనిలో ఎక్కువ మంది కవులు ఉన్నారు కాబట్టి ఇది చివరగా చెప్పుకుందాము. ఆ తర్వాత కవి పరిచయము సముద్రలంఘనము. సముద్రలంఘనం కవి పరిచయం అయ్యలరాజు రామభద్రుడు ఈ పాఠాన్ని రచించారు. అయ్యలరాజు రామభద్రుడు
క్రీస్తు శకము 16వ శతాబ్ది వాడు. కడప జిల్లా వంటిమిట్ట ప్రాంతం వాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకడు. రామభద్ర కవి రామాభ్యుదయ కావ్యాన్ని అళియ రామరాయల మేనలుడైన గుబ్బూరు నరసరాజుకు అంకితమిచ్చాడు. ఇతని మరొక రచన సకల కథా సారా సంగ్రహము. శ్రీరామ కథను 8 ఆశ్వాసాల ప్రబంధంగా మలిచాడు. ప్రతి పద్యంలోనూ కల్పనా చాతుర్యం కనిపిస్తుంది. రామభద్రుని కవితా సామర్థ్యమంతా చమత్కారంతో కూడినదని అతని వర్ణనల ద్వారా ప్రస్ఫుటమవుతుంది. ఇతనికి చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి, ప్రతివాది మదగజ పంచానన అనే బిరుదులు ఉన్నాయి. తరువాతి పాఠం తీసుకున్నట్లయితే మాణిక్య వీణ. మాణిక్య వీణ పాఠాన్ని విద్వాన్ విశ్వం గారు రచించారు. ఈయన 1915-1987 మధ్యకాలంలో జీవించారు. ఇంత మంచి పెన్న తల్లి ఎందుకిట్ల మారెనో, ఇంతమంది కన్న తల్లి ఎందుకెండిపోయెనో అని ఆవేదనతో పెన్నీటి పాటను సృజించిన మానవీయ కవి విద్వాన్ విశ్వం. సాహితీవేత్తగా, రాజకీయ నాయకునిగా, పత్రికా సంపాదకునిగా బహుముఖ దర్శనమిచ్చిన విశ్వం అసలు పేరు మీసరగండ విశ్వరూపాచారి. అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో లక్ష్మమ్మ రామయ్య దంపతులకు జన్మించిన విశ్వం సంస్కృతాంధ్ర ఆంగ్ల భాషల్లో పండితుడు. మీజాన్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేస్తూనే సంస్కృత భాషల్లోని పలు గ్రంథాలని తెలుగులోకి అనువదించారు. పత్రికా సంపాదకునిగా అవి ఇవి, తెలుపు నలుపు, మాణిక్య వీణ వంటి శీర్షికల్లోనూ భాష, సాహిత్యం, సమాజం, నైతిక విలువలు తదితర అంశాలపై సంపాదకీయాలు, ప్రేమించాను అనే నవల, ఒకనాడు, పెన్నేటి పాట అనే కావ్యాలు విద్వాన్ విశ్వం కలం నుండి జాలువారిన రచనలు. తన సాహిత్య సేవకు కళాప్రపూర్ణ బిరుదు, డిలీట్ పట్టాలను అందుకున్నారు. ఇక తరువాత కవి పరిచయం తీసుకున్నట్లయితే భిక్ష. భిక్ష పాఠాన్ని శ్రీనాథుడు రచించారు. ఆంధ్ర వాంగ్మయంలో పేరెన్నికగన్న కవి శ్రీనాథుడు. ఈయన తల్లిదండ్రులు మారయ్య, భీమాంబ. కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి. ఈయన 1380-1470 మధ్యకాలంలో జీవించారు. విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ భట్టును ఓడించి కనకాభిషేకాన్ని, కవి సార్వభౌమ బిరుదును పొందాడు. మరుత్రాట్ చరిత్ర, శాలివాహన సప్తసతి, పండితారాధ్య చరిత్ర, శృంగార నైషిధము, భీమఖండము, కాశీఖండము, హరవిలాసము, ధనుంజయ విజయము, క్రీడాభిరామము, శివరాత్రి మహత్యము, పల్నాటి వీరచరిత్ర, నందనందన చరిత్రలు శ్రీనాథుని రచనలు. శ్రీనాథుని చమత్కారానికి, లోకానుశీలనకు, రసజ్ఞతకు, జీవిత విధానానికి అద్దం పట్టే చాటువులు చాలా ఉన్నాయి. ఉద్దండె లీల, ఉభయ వాక్ప్రౌఢి, రసాభ్యుచిత బంధము, సూక్తి వైచిత్రి తన కవితా లక్షణాలని చెప్పుకున్న శ్రీనాథుడు సీసబద్యాలకు ప్రసిద్ధి. శ్రీనాథుని జీవిత చరిత్రని 15వ శతాబ్ది ఆంధ్రదేశ చరిత్రగా కూడా భావిస్తారు. ఇక చివరిగా మనము శతక మధురిమ గురించి తెలుసుకుందాము. మీకు ముందే చెప్పాను కదా, శతక మధురిమలో ఎక్కువ మంది కవులు ఉంటారు కనుక దానిని మనం చివరిగా చదువుకుంటే ఉపయోగపడే అవకాశం ఉంది. శతక మధురిమ కవుల గురించి తెలుసుకుందాము. ముందుగా ఏనుగు లక్ష్మణ కవి. ఈయన తూర్పుగోదావరి జిల్లా పెద్దాడ గ్రామంలో నివసించారు. క్రీస్తు శకం 1720-1780 మధ్యకాలంలో జీవించినట్లుగా చారిత్రకుల అభిప్రాయము. భర్తహరి సంస్కృతంలో రచించిన సుభాషిత త్రిశతిని తెలుగులో అనువదించారు. దాని పేరు సుభాషిత రత్నావళి. రామేశ్వర మహత్యము, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్యము, రామవిలాసము వీరి ప్రసిద్ధ రచనలు. తరువాత తరిగొండ నృసింహ శతకర్తి తరిగొండ వెంగమాంబ. 18వ శతాబ్దికి చెందిన కవయిత్రి. చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామ నివాసిని. బాల్యం నుంచే భగవద్భక్తురాలు. తరిగొండ నరసింహ శతకంతో పాటు శివనాటకం, నారసింహ విలాస కథ అనే యక్షగానాలు, రాజయోగామృతము అనే ద్విపద కావ్యము, శ్రీ వెంకటాచల మహత్యము, అష్టాంగ యోగసారము, వాసిష్ఠ రామాయణం అనే పద్య కావ్యాలు రచించి
ప్రసిద్ధికి ఎక్కింది. ఇక తర్వాత కవి పరిచయం తీసుకున్నట్లయితే భక్త చింతామణి శతకం వడ్డాది సుబ్బరాయ కవి. వసురాయి కవిగా ప్రసిద్ధి పొందిన వడ్డాది సుబ్బరాయ కవి 20వ శతాబ్దానికి చెందినవారు. ఈయన రాజమహేంద్రవరంలోని దొరతనం వారి ఫస్ట్ గ్రేడ్ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు. హిందూ జన సంస్కారిణి అనే పత్రికలో భక్త చింతామణి పేర 80 పద్యాలు రాశారు. తరువాత దాన్ని భక్త చింతామణి శతకంగా పూర్తి చేశారు. వీరి వేణీ సంహారం అనే నాటకం చాలా ప్రసిద్ధి పొందింది. ప్రబోధ చంద్రోదయం అనే నాటకం, నందనందన శతకం, భగవద్కీర్తనలు అనేవి ఈయన ఇతర రచనలు. తరువాత కవి భాస్కర శతకం మారద వెంకయ్య. ఈయనను మారన వెంకయ్య, మారవి కవి అని కూడా అంటారు కొందరు. ఈయన 1550-1600 మధ్యకాలంలో జీవించి ఉండవచ్చునని విమర్శకుల అభిప్రాయం. సుమతి, వేమన శతకాల తర్వాత విస్తృత ప్రచారంలోకి వచ్చిన నీతి శతకాల్లో భాస్కర శతకం మొదటిది. కావ్యాలలో దృష్టాంత అలంకారం ప్రయోగించడం వల్ల ఆయా సందర్భాలలో భావపుష్టికి తోడ్పడినట్లు ఉంటుంది. దృష్టాంతపూర్వకమైన నీతిబోధ సుస్పష్టంగా, సుబోధకంగా హృదయంపై గాఢ ముద్రను వేస్తుంది. భాస్కర శతకము తెలుగులో వెలిసిన మొదటి దృష్టాంత శతకము. ప్రత్యక్ష నీతిబోధ కంటే దృష్టాంతపూర్వకమైన నీతిబోధ చాలా ప్రభావవంతంగా ఉండగలదు. తరువాత కవి పరిచయము దాశరథి శతకాన్ని రచించిన కంచెర్ల గోపన్న. దాశరథి కరుణాపయోనిధి అనే మొకటంతో ఉన్న పద్యము దాశరథి శతకంలోనిది. దీనిని రచించిన కవి కంచెర్ల గోపన్న 17వ శతాబ్దానికి చెందినవారు. ఈయనకి రామదాసు అనే పేరు ఉంది. ఈయన భద్రాచలంలోని శ్రీరామునికి దేవాలయాన్ని పునరుద్ధరణ చేయించాడు. సీతారామలక్ష్మణులకు, హనుమంతులకు ఆభరణాలు చేయించాడు. కారాగారంలో బంధించబడినప్పుడు శ్రీరామునిపై అనేక కీర్తనలు పాడుకున్నాడు. అవే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. ఈయన శ్రీరామ భక్తుల్లో అగ్రగణ్యుడు. తరువాత కవి పరిచయము దుర్జటి. శ్రీకాళహస్తీశ్వర అనే మొకటంతో ఉన్న పద్యము దుర్జటి కవి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోనిది. వీరు 16వ శతాబ్దానికి చెందినవారు. దూర్జటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవుల్లో ఒకడిగా ఉండి అనేక సత్కారాలను పొందాడు. శ్రీకాళహస్తి మహత్యమును ప్రబంధ శైలిలో రచించాడు దూర్జటి. దూర్జటి పరమశివ భక్తుడు, శుద్ధ శైవుడు, అపార మహిమాన్వితుడైనటువంటి కవి. రాజులను, రాజుసేవను నిరసించాడు. తరువాత కవి పరిచయం బద్దెన. సుమతి అన్న మొకటంతో ఉన్న పద్యము సుమతి శతకంలోనిది. కవి బద్దెన. వీరు 13వ శతాబ్దానికి చెందినవారు. సుమతి శతకం రచనా విధానం లలితంగా ఉంటుంది. లలితమైన శబ్దాలతో హృదయంగమమైన శైలిలో సరళంగా సాగుతుంది. సులభంగా భావాలను పఠితల మనసులకు హత్తుకునేటట్లు ఈ శతక రచన ఉంటుంది. తరువాతి కాలంలో కంద పద్యాలలో శతకాల రాసిన వారికి బద్దెన ఆదర్శంగా నిలిచాడు. నాటి సమకాలీన ప్రజల జీవిత విధానాన్ని, వారి మనస్తత్వాన్ని బద్దెన బోధించిన నీతులు అద్దాలలాగా ప్రతిఫలిస్తున్నాయి. చూశారు కదా విద్యార్థులు, మనము పద్యభాగం నుంచి ఈ కవి పరిచయాలను బాగా చదువుకున్నట్లయితే పరీక్షల్లో మంచి మార్కులు సాధించే అవకాశము ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.